హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్‌ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ ద్వారా తెలంగాణ యొక్క చరిత్ర మరియు కల్చరు, తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం పూర్తి ఉచితంగా ఫుల్ కోర్సు అందించబడుతుంది. లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దామండి. మనం ఇక్ష్వాకుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్ష్వాక రాజ్య స్థాపకుడైనటువంటి వాసిష్ఠ పుత్ర శ్రీశాంతములను గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అతని యొక్క కుమారుడైనటువంటి శ్రీ వీరపురుష దత్తుడు. ఈ వీరపురుష దత్తుడు శ్రీశాంతములుని యొక్క కుమారుడు. శ్రీశాంతములునికి మాటరీ దేవికి శ్రీశాంతములునికి మాటరీ దేవికి జన్మించినటువంటి వాడే శ్రీ వీరపురుష దత్తుడు. ఇతన్ని శ్రీ మాటరీ పుత్ర వీరపురుష దత్తుడు అని కూడా అంటారు. శ్రీ మాటరీ పుత్ర వీరపురుష దత్తుడు అన్నా కూడా ఇతనే. ఇతను ఇక్ష్వాక రాజులకెల్లా గొప్పవాడు అని చెప్పుకుంటాం. ఇతని గురించి ఒకసారి చూసినట్లయితే వీరపురుష దత్తుడు శ్రీశాంతములుని యొక్క కుమారుడు. అలాగే ఇతని తల్లి పేరు ఏం పేరు అనుకున్నాం? మాటరీ దేవి. శ్రీశాంతములునికి మాటరీ దేవికి జన్మించినటువంటి వాడే శ్రీ వీరపురుష దత్తుడు. అందుకే ఇతన్ని ఏమనొచ్చు, మళ్ళీ మరొక పేరు ఏమనొచ్చు ఇతన్ని? మాటరీ పుత్ర. మాటరీ పుత్ర వీరపురుష దత్తుడు. శ్రీ మాటరీ పుత్ర వీరపురుష దత్తుడు అని కూడా ఇతన్ని పిలుస్తారు. ఇతనికి సంబంధించినటువంటి నాణాలు నల్గొండ జిల్లా ఫణిగిరిలో లభించినటువంటి నాణాలు వీరపురుష దత్తునికి సంబంధించినవిగా బయలుపడినవి. మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకుందాం. మహాతలవర అనేటటువంటి బిరుదు పొందినటువంటి తొలి తెలంగాణ రాజవంశం ఇక్ష్వాక రాజవంశం అని చెప్పుకున్నాం. ఆ మహాతలవర అనేటటువంటి పేరు ముద్రించబడినటువంటి నాణాలు నల్గొండ జిల్లాలోని ఫణిగిరిలో జరిగినటువంటి తవ్వకాలలో బయలుపడినాయి. ఆ నల్గొండలోని ఫణిగిరి ప్రాంతంలో బయలుపడినటువంటి నాణాలు ఏ రాజుకు సంబంధించినవి అంటే శ్రీ వీరపురుష దత్తునికి సంబంధించినటువంటి నాణాలు. అలాగే ఇతని యొక్క సేనాని ఎలిసిరి. ఈ ఎలిసిరి ఏలేశ్వరం అనే నగరాన్ని నిర్మించినట్టుగా కూడా చరిత్రకారులు చెప్తారు. ఈ ఎలిసిరి అనేటటువంటి సేనాని ఇతని వీరపురుష దత్తుని కాలంలో పనిచేసినాడు. అలాగే వీరపురుష దత్తుడు మేనత్త కూతుర్లని పెళ్లి చేసుకునేటటువంటి, వివాహం చేసుకునేటటువంటి కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినాడు. మనం చెప్పుకున్నాం, ఇక్ష్వాక రాజులు మేనత్త కూతుర్లను వివాహం చేసుకునే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అలాగే దీంతో పాటు తాత యొక్క పేర్లని మనమల్లోకి పెట్టుకునేటటువంటి సాంప్రదాయానికి కూడా శ్రీకారం చుట్టారు. ఆ తాత యొక్క పేరుకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి వీరపురుష దత్తుని కుమారుడైనటువంటి యహుబల శాంతబలుడు తన తాత పేరుని పెట్టుకొని ఆ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. ఇతను మేనత్త కుమార్తెలను వివాహం చేసుకునే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. ఎవరు? వీరపురుష దత్తుడు. వీరపురుష దత్తుడు తన మేనత్త కూతుర్లని వివాహం చేసుకున్నాడు. ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి శ్రీ వీరపురుష దత్తుడు. అలాగే అంతర్జాతీయ బౌద్ధ కేంద్రంగా నాగార్జున కొండ వర్ధిల్లినది ఎవరి కాలంలో అంటే శ్రీ వీరపురుష దత్తుని యొక్క కాలంలో. మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో, దక్షిణాది అశోకునిగా పిలువబడ్డటువంటి రాజులు ఇద్దరు. ఒకరు గౌతమీపుత్ర శాతకర్ణి. శాతవాహన రాజులకెల్లా గొప్ప చక్రవర్తి అయినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి ప్రజలని కన్నబిడ్డలుగా చూసుకొని మంచి పరిపాలన అందించడంలో అతన్ని దక్షిణాది అశోకునిగా పిలువబడ్డాడు. అలాగే బౌద్ధమత అభివృద్ధికి, బౌద్ధమత యొక్క ప్రచారానికి ఎనలేని కృషి చేసి దాని అభివృద్ధికి తోడ్పడినటువంటి రాజుగా వీరపురుష దత్తుని దక్షిణాది అశోకునిగా పిలువబడ్డాడు. అది లాస్ట్ క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఇతను
దక్షిణ భారతదేశంలోనే బౌద్ధ మత అభివృద్ధికి ఎనలేని కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు? వీరపురుష దత్తుడు. అందుకే ఇతని కాలాన్ని ముఖ్యంగా మహాయాన బౌద్ధ మత శాఖకు స్వర్ణయుగంగా పిలుస్తారు. శ్రీ వీరపురుష దత్తుని యొక్క పాలనా కాలాన్ని. దేనికి? మహాయాన బౌద్ధ మత శాఖకి స్వర్ణయుగం అని చెప్తారు వీరి యొక్క పాలన కాలాన్ని. మొత్తం దేశంలోనే బౌద్ధ మత యూనివర్సిటీగా వర్ధిల్లింది నాగార్జున కొండని లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. అది ఆ బౌద్ధ మత నాగార్జున కొండ బౌద్ధ మత కేంద్రంగా, అంతర్జాతీయ బౌద్ధ మత కేంద్రంగా ఎవరి కాలంలో నాగార్జున కొండ విరజిల్లింది అని అడిగినప్పుడు మనం శ్రీ వీరపురుష దత్తుని కాలంలో అని చెప్పాలి. ఎవరి కాలంలో? వీరపురుష దత్తుని కాలంలో. వీరపురుష దత్తుని కాలంలో ముఖ్యంగా మహాయాన బౌద్ధ మతం విపరీతమైన అభివృద్ధి చెందింది, విపరీతంగా ప్రచారం చేయబడింది. ఇది మహాయాన బౌద్ధ మతం. అందుకే దీన్ని ఈయన పాలన కాలంలో ఏమంటారు? స్వర్ణయుగంగా చెప్తారు. అలాగే మేనత్త కూతుళ్ళని వివాహం చేసుకునే సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. అంతర్జాతీయ బౌద్ధ మత కేంద్రంగా నాగార్జున కొండ, అంతర్జాతీయ బౌద్ధ మత కేంద్రంగా నాగార్జున కొండ ఎవరి పాలనా కాలంలో వర్ధిల్లింది అంటే శ్రీ వీరపురుష దత్తుని కాలంలో వర్ధిల్లింది అని మనం చెప్పాలి ఆన్సరు. అలాగే ఇతను అధికారమతంగా బౌద్ధ మతాన్ని అధికారమతంగా ప్రకటించినాడు. యాక్చువల్లీ వీళ్ళు ఇక్ష్వాకుల మతం అధికార మతం ఏందనుకున్నాం మనం? వైదిక మతం. వైదిక మతం వీరి యొక్క అధికార మతం. కానీ ఈ వీరపురుష దత్తుడు కూడా ప్రారంభంలో, వీరపురుష దత్తుడు ప్రారంభంలో ఏ మతాభిమాని, ఏ మతం వీళ్ళదంటే వైదిక మతమే. కానీ తదుపరి కాలంలో వైదిక మతాన్ని వదిలివేసి ఏ మతాన్ని స్వీకరించాడు? బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించడమే కాకుండా దాని యొక్క అభివృద్ధికి కృషి చేసి బౌద్ధ భిక్షులను పెంచి పోషించి బౌద్ధ మత ప్రచారానికి కూడా ప్రచారకులను నియమించినాడు. నాగార్జున కొండని అంతర్జాతీయ బౌద్ధ మత కేంద్రంగా తీర్చిదిద్దినాడు. అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయము ఓన్లీ నాగార్జున కొండలో మాత్రమే ఉంది. అది ఈయన కాలంలోనే వర్ధిల్లింది. ఇలా బౌద్ధ మతానికి ఎనలేని సేవ చేయడమే కాకుండా అధికార మతంగా కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించినాడు. ఎవరంటే వీరపురుష దత్తుడు. ఇలా బౌద్ధ మతానికి ఎనలేని సేవ చేశాడు. బౌద్ధ మతాన్ని అధికార మతంగా స్వీకరించినాడు. అలాగే ఇతని తువ్వకాలలో నాగార్జున కొండ పరివాహ ప్రాంతంలో ఇతను శివలింగాన్ని ఒక కాలుతో తొక్కుతున్నట్టు, బౌద్ధ మతాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు ఒక శిల్పం కూడా బయలుపడింది. అంటే దాని అర్థం ఏంది? వైదిక మతాన్ని పాతాళానికి తొక్కివేస్తూ బౌద్ధ మతాన్ని అభివృద్ధి దశలోకి తీసుకెళ్తున్నట్టుగా ఆ యొక్క విగ్రహం యొక్క భావన. అంటే వైదిక మతాన్ని అణిచివేస్తూ బౌద్ధ మతాన్ని అభివృద్ధి పరిచినాడు. ఎవరంటే శ్రీ వీరపురుష దత్తుడు. అంటే ఓవరాల్గా ఇతను ప్రారంభంలో వైదిక మతాన్ని స్వీకరించినప్పటికీ తదుపరి మాత్రం బౌద్ధ మతాన్ని స్వీకరించి వైదిక మతాన్ని అణిచివేసినాడు. ఇతను ఇక్ష్వాకుల రాజులలోకెల్లా గొప్పవాడు. మన వీరపురుష దత్తుని మటారికి దేవికి మరియు శ్రీశాంతములనికి జన్మించినటువంటి వ్యక్తుడే వీరపురుష దత్తుడు అని మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ వీరపురుష దత్తుడు ప్రారంభంలో వైదిక మతం అని చెప్పుకున్నాం. తదుపరి ఏ మతాన్ని స్వీకరించాడు? బౌద్ధ మతాన్ని. బౌద్ధ మతానికి ఎనలేని సేవ చేశాడు. నాగార్జున కొండని అంతర్జాతీయ బౌద్ధ మత కేంద్రంగా తీర్చిదిద్దాడు. ఏకంగా దక్షిణాది అశోకునిగా అనే బిరుదును కూడా పొందాడు వీరపురుష దత్తుడు. అయితే ఇతను ఈ బౌద్ధ మతానికి స్వీకరించడానికి ఎవరు కారణం అన్నప్పుడు ముఖ్యంగా ఆనాటి కాలంలో బౌద్ధ మత సన్యాసి అయినటువంటి భావ వివేకుడు. ఈ భావ వివేకుడు అనేటటువంటి బౌద్ధ మత సన్యాసి యొక్క బోధనలకు ప్రభావితమై ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించినట్టుగా చైనా యాత్రికుడు అయినటువంటి ఉయాన్ సంగ్ రాసినటువంటి తన సియుకి అనేటటువంటి గ్రంథంలో పేర్కొన్నాడు. మళ్ళొకసారండి, భావ వివేకుడు అనేటటువంటి బౌద్ధ సన్యాసి యొక్క బోధనలకు ప్రభావితమై వీరపురుష దత్తుడు బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లుగా
చైనా యాత్రికుడు అయినటువంటి ఉయాన్ సాంగ్ రాసినటువంటి తన రచన సియుకిలోని పేర్కొనడం అనేది జరిగింది. ఏ గ్రంథం అంటున్నాం? సియుకి. ఎవరు రాశారు? ఉయాన్ సాంగ్. ఏ సన్యాసి ప్రభావం వల్ల బౌద్ధ మతం స్వీకరించాడు? భావ వివేకుని యొక్క బోధనల ద్వారా. ముఖ్యంగా ఈ వీరపురుష దత్తుని కాలంలో బౌద్ధ మత ప్రచారానికి ఎక్కువ చేసినటువంటి ఇతని కుమార్తె అయినటువంటి కొండవల్లి శ్రీ కొండవల్లి శ్రీ అనేటటువంటి ఈమె ఎవరీమె? వీరపురుష దత్తుని యొక్క కుమార్తె. ఈయన కుమార్తె అయినటువంటి కొండవల్లి శ్రీ బౌద్ధ మత ప్రచారము విపరీతంగా చేయడం అనేది జరిగింది. అంటే బౌద్ధ మత ప్రచారానికి ఎనలేని కృషి చేసినటువంటి స్త్రీ ఎవరంటే కొండవల్లి శ్రీ. ఎవరామె? వీరపురుష దత్తుని యొక్క కుమార్తె. అలాగే బోధిశ్రీ అనేటటువంటి ఈమె బౌద్ధ మతానికి చేసినటువంటి కృషి ఇంత అంత కాదు. ఆమె చేసినటువంటి కృషి, ఆమె కట్టించినటువంటి కట్టడాలు, ఆమె నిర్మించినటువంటి నిర్మాణాల గురించి మనం బోధిశ్రీ గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. అంటే వీరపురుష దత్తుని కాలంలో బౌద్ధ మతానికి చేసినటువంటి ఎనలేని కృషి చేసిన ఒక స్త్రీ ఎవరంటే బోధిశ్రీ. ఈమెతో పాటు తన కుమార్తె అయినటువంటి కొండవల్లి శ్రీ కూడా బౌద్ధ మత ప్రచారానికి విపరీతమైన కృషి చేయడం అనేది జరిగింది. అలాగే ఈ వీరపురుష దత్తునికి సంబంధించినటువంటి శాసనాలను మనం ఒకసారి చూసినట్లయితే ఏంటి ఆ శాసనాలు అంటే, ఒకటి అల్లూరి శాసనం. మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నామండి అల్లూరి శాసనం గురించి. ఈ అల్లూరి శాసనం ముఖ్యంగా ఇక్ష్వాకులు చేసినటువంటి దాన ధర్మాల గురించి, ఇక్ష్వాకులు స్వతంత్రం ప్రకటించుకోవడానికంటే ముందు శాతవాహనులకు సామంతులుగా ఉన్నట్లుగా ఎక్కడ తెలియజేసిందంటే ఈ అల్లూరి శాసనంలోనే తెలియజేయడం జరిగింది. అంటే అల్లూరి శాసనం ద్వారానే మనకు ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులుగా ఉన్నారని, తదుపరి స్వతంత్రంగా ప్రకటించుకున్న తర్వాత అనేక దాన ధర్మాలు కూడా చేశారని, బ్రాహ్మణులకు కానీ బౌద్ధ సన్యాసులకు కానీ దాన ధర్మాలు చేసినట్టుగా మనకు ఈ అల్లూరి శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ అల్లూరి శాసనం ఎవరిది? శ్రీ వీరపురుష దత్తుంది. దీంతో పాటు ఇతనికి చెందినటువంటి శాసనాలు ఏంటంటే ఉప్పుకొండూరు శాసనం. మరొక శాసనం ఏంటి? ఉప్పుకొండూరు శాసనం. మరో శాసనం అమరావతి శాసనం. మరొకటి ఏంది? నాగార్జున కొండ శాసనం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, ఈ నాగార్జున కొండ శాసనం తన తండ్రి అయినటువంటి శ్రీశాంతమునికి సంబంధించింది మరియు వీరపురుష దత్తునికి కూడా సంబంధించింది నాగార్జున కొండ శాసనం. మరొకటి జగ్గయ్యపేట శాసనం. ఈ 5 శాసనాలు ఎవరికి చెందినవి అంటే వీరపురుష దత్తునికి చెందినవి. ఇందులో నాగార్జున కొండ శాసనం అనేది వీరపురుష దత్తునికి చెందింది ఉంది. మరొక నాగార్జున కొండ శాసనము శ్రీశాంతమునికి చెందినది కూడా ఉంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. 5 గుర్తుపెట్టుకోవాలి: అల్లూరి శాసనం, ఉప్పుకొండూరు శాసనం, అమరావతి శాసనం, నాగార్జున కొండ శాసనం, జగ్గయ్యపేట శాసనం. ఏంటివండి? మళ్ళీ ఒకసారి చెప్పండి. అల్లూరి శాసనం, ఉప్పుకొండూరు శాసనం, అమరావతి శాసనం, నాగార్జున కొండ శాసనం, జగ్గయ్యపేట శాసనం. ఈ శాసనాలు ఎవరికి చెందినవి? శ్రీ వీరపురుష దత్తునికి సంబంధించినవి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నేను వీరపురుష దత్తుని కాలంలో ముఖ్యంగా బౌద్ధ మత అభివృద్ధి కృషి చేసిన వాళ్ళు కొడవలి శ్రీ అనుకున్నాం. కొండవల్లి శ్రీ ఆయన యొక్క కుమార్తె, వాళ్ళ మేనత్త శాంతిశ్రీ, వాళ్ళ మేనత్తలు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించారు. బౌద్ధ మత నాగార్జున కొండలో ఒక మహా చైత్యాన్ని కూడా నిర్మించడం జరిగింది శాంతిశ్రీ. అలాగే ఎక్కువ ఈయన కాలంలో బౌద్ధ మత అభివృద్ధికి విశేషమైన కృషి చేసినటువంటి స్త్రీ ఎవరంటే ఈమె బోధిశ్రీ. ఈ ఉపాసిక బోధిశ్రీ అనేటటువంటి ఈమె వీరపురుష దత్తుని కాలంలో బౌద్ధ మతానికి ఎనలేని సేవ చేసినటువంటి ఒక స్త్రీ. ఈమె గురించి మనం చూసినట్లయితే ఈ బోధిశ్రీ లేదా ఉపాసిక బోధిశ్రీ లేకపోతే ఏమనొచ్చు మనం? ఏమని? ఉపాసిక బోధిశ్రీ. ఈ బోధిశ్రీ లేదా ఉపాసిక బోధిశ్రీ అనేటువంటి ఈమె
ఎవరు ఈమె అంటే అమరావతి సమీపంలో ఉన్నటువంటి రేవంతుడు అనేటటువంటి ఒక ధనవంతుని కుమార్తె ఈ ఉపాసిక బోధిస్త్రీ. ఎవరీమె? అమరావతిలో ఉన్నటువంటి ఒక ధనవంతుని కుమార్తె. అలాగే ఈ వీరపురుష దత్తుని కాలంలో బాండారికుడిగా పనిచేసినటువంటి బోధి శర్మ యొక్క మేనకోడలు. రెండు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఉపాసిక బోధిశ్రీ యొక్క తండ్రి ఎవరంటే రేవంతుడు. ఎక్కడివాడు? అమరావతి సమీపంలో ఉన్నటువంటి ఒక ధనికుడు. ఆ ధనికుని యొక్క కుమార్తె ఉపాసిక బోధిశ్రీ. అలాగే మన వీరపురుష దత్తుని కాలంలో బాండారికుడిగా పనిచేసినటువంటి బోధి శర్మ, ఈయన యొక్క మేనకోడలే ఉపాసిక బోధిశ్రీ. అంటే ఎవరి మేనకోడలు? వీరపురుష దత్తుని కాలంలో బాండారికుడిగా పనిచేస్తున్నటువంటి బోధి శర్మ యొక్క మేనకోడలే ఉపాసిక బోధిశ్రీ. ఈమె వీరపురుష దత్తుని కాలంలో బౌద్ధ మత అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసినది. ఈమె ఒక శాసనాన్ని కూడా జారీ చేసింది. ఈ ఉపాసిక బోధిశ్రీ జారీ చేసిన శాసనం ఏంటంటే ఉపాసిక బోధిశ్రీ శాసనం. ఈ బోధిశ్రీ చేసింది ఏంది? ఆమె పేరు మీదనే ఉపాసిక బోధిశ్రీ శాసనం జారీ చేసినది. తన పేరు మీద ఒక శాసనాన్ని జారీ చేసింది. ఈ శాసనం ఏం తెలియజేస్తుందంటే ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతం ఏ విధంగా అభివృద్ధి చేయబడింది, ఏ విధంగా బౌద్ధ మత అభివృద్ధికి కృషి చేసినారు ఇక్ష్వాకులు, ఏ విధంగా బౌద్ధ మతం ప్రచారం చేయబడింది, బౌద్ధ మత ప్రచారం గురించి, బౌద్ధ మత అభివృద్ధి గురించి, బౌద్ధ మత ప్రచారము అభివృద్ధికి ఇక్ష్వాకులు చేసినటువంటి సహాయ సహారాలు, వీటి గురించి కులంకషంగా వివరించింది ఏంటంటే ఉపాసిక బోధిశ్రీ శాసనం వివరిస్తుంది. ఇది వేయించింది ఎవరు? ఉపాసిక బోధిశ్రీనే. ఆమె ఎవరు? బౌద్ధ మత అభివృద్ధికి ఎనలేని కృషి చేసినటువంటి వీరపురుష దత్తుని కాలంలో ఉన్నటువంటి ఒక స్త్రీ. ఎవరి కుమార్తె? రేవంతుడి యొక్క కుమార్తె. ఎవరి మేనకోడలు? బోధి శర్మ యొక్క మేనకోడలు. అసలు బోధి శర్మ ఎవరు? వీరపురుష దత్తుని కాలంలో బాండారికుడు. బాండారికుడిగా పనిచేసే వ్యక్తి ఎవరంటే బోధి శర్మ. ఆయన యొక్క మేనకోడలే ఉపాసిక బోధిశ్రీ. ఇది క్లియర్ అండి. ఎలాంటి సందేహం లేకుండా క్లియర్ కట్ గా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎగ్జామినరు ఎటువైపు నుంచి అయినా ప్రశ్నిస్తున్నాడు కాబట్టి. ఓకే, క్లియర్. ఈమె బౌద్ధ మత ప్రచారం కోసం అమరావతి, ఈమె బౌద్ధ మతం ప్రచారం చేసిందని మనం చెప్పుకుంటున్నాగా. ఈమె చేసిన బౌద్ధ మత ప్రచారాన్ని గురించి వీరపురుష దత్తుడు వేయించినటువంటి అమరావతి శాసనం తెలియజేస్తుంది. క్లియర్, డౌట్ లేకుండా మళ్ళొకసారి క్లియర్ గా చెప్తున్నాను. ఈమె వేయించినటువంటి ఉపాసిక బోధిశ్రీ శాసనమేమో ఇక్ష్వాకులు బౌద్ధ మతానికి చేసిన సేవ, ప్రచారము, అభివృద్ధికి చేసిన సేవ గురించి తెలియజేస్తుంది. వీరపురుష దత్తుడు వేయించినటువంటి అమరావతి శాసనమేమో బోధిశ్రీ బౌద్ధ మతానికి చేసిన ప్రచారం గురించి తెలియజేస్తుంది. క్లియర్. బోధిశ్రీ వేయించిందేమో ఇక్ష్వాకుల గురించి తెలియజేస్తుంది. ఇక్ష్వాక రాజైన వీరపురుష దత్తుడు వేయించిన అమరావతి శాసనమేమో బోధిశ్రీ బౌద్ధ మతానికి చేసినటువంటి సేవ, ప్రచారం గురించి తెలియజేస్తుంది. సారీ అండి, క్లియర్. ఈ అర్థమైందిగా డీటెయిల్స్. ఇదేమో ఇక్ష్వాకుల గురించి, ఇదేమో బోధిశ్రీ గురించి. బోధిశ్రీ బౌద్ధ మత ప్రచారాన్ని గురించి తెలియజేసే శాసనం ఈ క్రింది వాటిలో అని ఇవ్వచ్చు. దాచపల్లి శాసనం, ఏ, బి రెంటాల శాసనం, సి అమరావతి శాసనం, డి ఉపాసిక బోధిశ్రీ శాసనం. మనందరం ఏమనుకుంటాం? ఉపాసిక బోధిశ్రీ శాసనాన్ని టిక్ చేస్తాం. ఎందుకు? ఆమె గురించే ఉండొచ్చు అని. కానీ అది రాంగ్. ఈమె బౌద్ధ మత ప్రచారం గురించి ఉన్న శాసనం ఏంటంటే అమరావతి శాసనం. ఈమె వేయించిన శాసనంలో ఏముంది? ఇక్ష్వాకులు బౌద్ధ మతానికి చేసిన కృషి గురించి తెలియజేస్తుంది. ఈ డౌట్ క్లియర్? రైట్. నెక్స్ట్, ఈమె బౌద్ధ మత ప్రచారకులను కూడా విదేశాలకు పంపించింది. ఈమె బౌద్ధ మత ప్రచారం కోసం బౌద్ధ మత ప్రచారకులని విదేశాలకు పంపించడం అనేది జరిగింది. ఎవరంటే బోధిశ్రీ. మనం ఇండియన్ హిస్టరీలో మాట్లాడుకుంటాం. అశోకుడు బౌద్ధ మత ప్రచారకులని కొద్దిమందిని నేపాల్, భూటానికి
కొద్దిమందిని శ్రీలంక ప్రాంతానికి, ఈ బర్మా ప్రాంతానికి పంపినట్టుగా మాట్లాడుకుంటాం. అట్లనే ఈ బోధిశ్రీ కూడా కొద్దిమంది బౌద్ధ మత ప్రచారకులని విదేశాలకు కూడా పంపడం అనేది జరిగింది. అలాగే ఈమె శ్రీలంకలో, శ్రీలంక ప్రాంతంలో ఉన్నటువంటి బోధి వృక్షానికి ఒక వేదికను కూడా నిర్మించడం అనేది జరిగింది. మన దేశంలోనే కాదు, శ్రీలంకలో ఉన్నటువంటి బోధి వృక్షానికి కూడా వేదిక నిర్మించింది ఎవరంటే ఉపాసిక బోధిశ్రీ. ఈ బోధిశ్రీ శ్రీలంక దేశంలోని ఉన్నటువంటి బోధి వృక్షానికి ఒక వేదికని నిర్మించడం అనేది జరిగింది. అలాగే సింహల దేశీయుల కోసం, సింహలం అంటే ఏంటి? శ్రీలంకని అప్పుడు సింహలం పిలిచేవాళ్ళు. ఆ శ్రీలంక దేశీయుల కోసం అంటే అక్కడ ఉన్నటువంటి బౌద్ధ మతాన్ని ఆదరించి బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి దేశీయుల కోసం ఈమె తామ్రవర్ణ ఆరామం అనేటటువంటి దాన్ని నిర్మించింది. ఏంటిదండి అది? తామ్ర వర్ణ ఆరామం. ఒక ఆరామాన్ని నిర్మించింది. ఈమె నిర్మించిన ఆరామం ఏంటిదంటే తామ్రవర్ణ ఆరామం. ఎవరి కోసం? సింహల దేశీయుల కోసం, అంటే శ్రీలంక దేశీయుల కోసం అక్కడ ఉన్నటువంటి బోధి వృక్షానికి వేదిక నిర్మించింది. అలాగనే వారి కోసం ఒక ఆరామాన్ని నిర్మించింది. దాని పేరేంటిది? తామ్రవర్ణ ఆరామం. ఎవరి కోసం ఇది? శ్రీలంక దేశీయుల కోసం, అంటే సింహల దేశీయుల కోసం. మనకు గుర్తుపెట్టుకోవాలి, ఈమె నిర్మించినటువంటి నిర్మాణాలు ఎవరి కోసం. ఎందుకంటే ఆమె వీరితో పాటు కాశ్మీరుల కోసం ఇట్లా నిర్మిస్తుంది కాబట్టి మనకు గుర్తుండాలి అన్ని. తామ్రవర్ణ ఆరామం అనగానే సింహల దేశీయుల కోసం ఉపాసిక బోధిశ్రీ నిర్మించింది. శ్రీలంకలో ఉన్న బోధి వృక్షానికి వేదిక నిర్మించింది ఎవరు ఈ క్రింది వాటిలో అని శాంతిశ్రీ, తర్వాత కొనవలిశ్రీ, తర్వాత బోధిశ్రీ, తర్వాత వీరపురుష దత్తుడు ఇలా అయ్యొచ్చు. మనం టక్కున వీరపురుష దత్తుడే పెడతాం. ఎందుకు? ఈయన రాజు కాబట్టి, ఈయన కాలంలో బౌద్ధ మతం స్వర్ణయుగమైంది కాబట్టి, ఈయన బౌద్ధ మత పరంగా దక్షిణ అశోకుడు అంటారు కాబట్టి ఈయనే కావచ్చు అని ఈయన పేరు పెడతాం. కానీ అక్కడ నిర్మించింది ఎవరు? బోధిశ్రీ. అందుకే ప్రతి పాయింట్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవాలి. మనకు చాలా ఇంపార్టెంట్ బోధిశ్రీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. ఈమె బౌద్ధ మతానికి ప్రచారం కోసం కొంచెం ప్రచారకులను విదేశాలకు పంపింది అనుకున్నాం. అలాగే శ్రీలంకలోని బోధి వృక్షానికి వేదిక నిర్మించింది. దాంతోపాటు ఇంకా ఈమె నిర్మించిన ఏందని చూసినట్లయితే తామ్రవర్ణ ఆరామం, కొన్ని ఆరామాలు నిర్మించింది అనుకున్నాం. వాటిలో ఒకటి తామ్రవర్ణ ఆరామం. ఎవరి కోసం? సింహల దేశీయుల కోసం. సింహల దేశీయులు అంటే శ్రీలంక దేశీయులు. అప్పట్లో శ్రీలంకని సింహలం అనేవారు. ఈ సింహల దేశీయుల కోసము తామ్రవర్ణ ఆరామంని నిర్మించింది. అలాగనే కాశ్మీరు ఆరామం, మరొకటి ఏంటండి? కాశ్మీరు ఆరామం. ఈ కాశ్మీరు ఆరామం ఎవరి కోసం అంటే కాశ్మీరీయుల కోసం. ఈ కాశ్మీరు పరివాహ ప్రాంతాల కోసం, అక్కడ ఉన్నటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరించిన ప్రజల కోసం కాశ్మీరు ఆరామంని నిర్మించింది. మరొకటి చినా ఆరామం నిర్మించింది. ఈ చినా ఆరామం ఎవరి కోసం అంటే చైనీయుల కోసం, చైనా దేశీయుల కోసం, చైనీయుల కోసం నిర్మించింది చినా ఆరామంను. మరొకటి గాంధార ఆరామం నిర్మించింది. ఈ గాంధార ఆరామం ఏంటంటే ఆఫ్ఘనీయుల కోసం, ఆఫ్ఘనీయుల కోసం నిర్మించింది ఏంటంటే గాంధార ఆరామం. మళ్ళొకసారి అండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యాచింగ్ టెస్ట్ లో ఇక్కడ నుంచి మనకు ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఈమె నిర్మించినటువంటి నిర్మాణాలు గుర్తుపెట్టుకోవాలి. ఈమె బౌద్ధ మతానికి ఎనలేని సేవ చేసింది కాబట్టి ఏంది? ఒకటి తామ్రవర్ణ ఆరామం సింహల దేశీయుల కోసం. రెండవది కాశ్మీరు ఆరామం కాశ్మీరీల కోసం. మూడవది చినా ఆరామం చైనీయుల కోసం, చైనా దేశీయుల కోసం. మరొకటి గాంధార ఆరామం, గాంధార ఆరామం అంటే ఆఫ్ఘనీయుల కోసం నిర్మించబడింది. ఇవి బోధిశ్రీ గారు నిర్మించిన బౌద్ధ మత కృషి కోసం, బౌద్ధ మత అభివృద్ధి కోసం నిర్మించినటువంటి నిర్మాణాలు. అలాగే వీరపురుష దత్తుని యొక్క మేనత్త అయినటువంటి శాంతిశ్రీ కూడా బౌద్ధ మత అభివృద్ధికి విశేషమైన కృషి చేసింది. ఈ శాంతిశ్రీ వాళ్ళ యొక్క మేనత్త పేరు ఏమనుకుంటున్నాం? శాంతిశ్రీ. ఈ శాంతిశ్రీ విశేషమైనటువంటి కృషి చేయడంలో ఈమె పాత్ర కూడా ఉంది.
ఈమె ఒక మహా చైత్యాన్ని నిర్మించింది నాగార్జున కొండ వద్ద. బౌద్ధ మత అభివృద్ధిలో భాగంగా ఈమె ఏం చేసింది? మహా చైత్యాన్ని నిర్మించింది అనుకుంటున్నాం. ఏం నిర్మించిందండి? మహా చైత్యాన్ని. మహా చైత్యాన్ని నిర్మించింది ఎక్కడ? ఎక్కడ నిర్మించింది? నాగార్జున కొండ వద్ద. నాగార్జున కొండ వద్ద మహా చైత్యాన్ని నిర్మించినటువంటి స్త్రీ ఎవరు అని అడగొచ్చు మనం. చెప్పలేము. అప్పుడు ఎవరు చెప్పాలి? శాంతి స్త్రీ. శాంతి స్త్రీ ఎవరు? వీరపురుష దత్తుని యొక్క మేనత్త. అంటే ఎవరి కుమార్తె ఈమె? శ్రీశాంతములుని యొక్క కుమార్తె. ఇవన్నీ క్లియర్ గా మనకు ఉండాల్సిందే. శ్రీశాంతములుని కుమార్తె, వీరపురుష దత్తుని యొక్క మేనత్త అయినటువంటి శాంతిశ్రీ. ఆమె కూడా బౌద్ధ మత అభివృద్ధి కృషి చేసింది. అందులో భాగంగా నాగార్జున కొండ వద్ద ఒక మహా చైత్యాన్ని నిర్మించింది. ఇంకెవరు చేసిరని చెప్పుకున్నాం? వీరపురుష దత్తుని యొక్క కుమార్తె అయినటువంటి కొండవల్లి శ్రీ కూడా బౌద్ధ మత అభివృద్ధికి కృషి చేసింది. వీరందరిలో ఎక్కువ కృషి చేసింది మాత్రం బోధిశ్రీ. శ్రీలంకలో బోధి వృక్షానికి వేదిక నిర్మించింది. తామ్రవర్ణ ఆరామం కూడా నిర్మించింది అక్కడ. కాశ్మీర్ల కోసం కాశ్మీర్ ఆరామం నిర్మించింది. చైనీల కోసం చినా ఆరామం నిర్మించింది. ఆఫ్ఘన్ల కోసం గాంధార ఆరామంని నిర్మించడం అనేది జరిగింది. చివరగా వీరపురుష దత్తుడు ఇలా బౌద్ధ మతానికి విశేషమైన కృషి చేసినాడు. కానీ ఈ వీరపురుష ఇక్ష్వాక రాజుల్లో గొప్పవాడు వీరపురుష దత్తుడు అని చెప్పుకున్నప్పటికీ ఇతను నాసిక్ పాలకుడైనటువంటి అభిరసేనుని చేతిలో ఓడిపోయినాడు. ఎవరి చేతిలో? అభిరసేనుడు. ఏ ప్రాంతీయుడైనా? నాసిక్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి అభిరసేనుని చేతిలో ఇతను ఓడిపోయినాడు. ఎవరు? వీరపురుష దత్తుడు. ఈ నాసిక్ ప్రాంత పాలకుడైనటువంటి అభిరసేనుని చేతిలో ఓడిపోవడం అనేది జరిగింది వీరపురుష దత్తుడు. ఇతను అభిరసేనుడు వీరపురుష దత్తుని ఓడించి విజయపురి, అంటే ఇక్ష్వాకుల రాజధాని అయిన విజయపురి లేదా దానిని శ్రీపర్వతం, నాగార్జున కొండ అంటారని చెప్పుకున్నాం. ఈ ప్రాంతాన్ని 5 సంవత్సరాల కాలం పాటు, ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల కాలం పాటు తన ఆధీనంలో ఉంచుకొని పరిపాలన చేసినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఎట్లా? ఈ అభిరసేనుడు ఈ విజయపురి, నాగార్జున కొండ ప్రాంతంలో వీరపురుష దత్తుని మీద విజయం సాధించిన సందర్భంలో ఇతను అక్కడ ఒకటి అష్టభుజ ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. శ్రీపర్వతం వద్ద ఉన్నటువంటి అష్టభుజ ఆలయాన్ని నిర్మాణం చేపట్టిన రాజు ఎవరు అనగానే మనందరం టక్కున ఇక్ష్వాక రాజే కావచ్చని వీరపురుష దత్తుడు, శ్రీశాంతములుడు, యహోల శాంతములుడు, రుద్రపురుష దత్తుడు ఇలా టిక్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఈ అష్టభుజ ఆలయాన్ని నిర్మించింది ఎవరంటే నాసిక్ ప్రాంత పాలకుడైన అభిరసేనుడు. ఇతను ఈ అష్టభుజ ఆలయాన్ని నిర్మాణం చేపట్టాడు. కానీ ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసినటువంటి వ్యక్తి మాత్రం ఏవుబల శాంతములుడు. ఈయననే ఏమంటాం? 2వ శాంతములుడు అని కూడా పిలుస్తాము. ఈ 2వ శాంతములుడు లేదా ఏవుబల శాంతములుడు ఈ అష్టభుజ ఆలయాన్ని నిర్మాణం పూర్తి చేశాడు. అర్థమైందా? ఇతను ఈ నిర్మాణం పూర్తి చేశాడు. కానీ అష్టభుజ ఆలయాన్ని నిర్మాణాన్ని చేపట్టిన వ్యక్తి ఎవరు? అభిరసేనుడు. అభిరసేనుడు ఏ ప్రాంత పాలకుడు? నాసిక్ ప్రాంత బాంధవుడు. ఈ నాసిక్ ప్రాంతాన్ని పరిపాలించే ఇతను వీరపురుష దత్తుని ఓడించి 5 సంవత్సరాలు విజయపురి నగరాన్ని తన ఆధ్వర్యంలోకి తీసుకొని పరిపాలన చేసినాడు. ఆ సందర్భంలో ఈ ఆలయానికి శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసిన వ్యక్తి ఎవరన్నప్పుడు 2వ శాంతములుడు లేదా యహుబల శాంతములుడు. ఇది వీరపురుష దత్తునికి సంబంధించినటువంటి సమాచారం.